నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశం మరొక సంచలనమైన నిర్ణయం తీసుకుంది. కువైట్ లో మనం చూసుకుంటే చాలా రోజుల నుంచి అయితే పెళ్లికి ముందు వైద్య పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి ఒక ప్రతిపాదన ఉంది. అలాగే ఈ యొక్క ప్రతిపాదనకు సంబంధించి కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. కువైట్ లో ఇకపైన ఎవరైనా సరే వివాహం చేసుకోవాలనే వ్యక్తులకు వైద్య పరీక్షలకు సంబంధించి 2008 నాటి చట్టం నెంబర్ 31 యొక్క సవరించిన కార్యనిర్వహణ నిబంధనలను కువైట్ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ ఆల్ అవాదీ గారు ఆమోదించారని చెప్పేసి, అలాగే ఈ యొక్క దశలో మనం చూసుకుంటే ఆరోగ్య సేవల నాణ్యతను మెరుగుపరచడం, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం మరియు అలాగే కువైట్ లో జన్యు మరియు అంటువ్యాధుల రేటును తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పేసి కొత్త నిబంధనలో అనేక సవరణలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి కువైట్ లోని అన్ని వివాహ ఒప్పందాలను కవర్ చేయడానికి వైద్య పరీక్ష పరిధిని విస్తరించడం, అలాగే పెళ్లి చేసుకునే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇద్దరు కువైటీ పౌరులు కావచ్చు, లేకపోతే ఒకరు కువైటీ అయ్యి మరొకరు ప్రవాసులయ్యి ఉండొచ్చు, లేకపోతే ఇద్దరు ప్రవాసులయ్యి ఉంటే కానీ వాళ్ళు దేనితో సంబంధం లేకుండా ఈ నిబంధనల ప్రకారం వివాహానికి ముందు వైద్య పరీక్ష విధానాలను పాటించాల్సి ఉంటుంది. డిజిటల్ అప్లికేషన్ ద్వారా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చని చెప్పేసి అధికారిక గెజిట్ లో ప్రచురించబడిన తర్వాత కొత్త రూల్స్, కొత్త సవరణలు ఏవైతే ఉన్నాయో ఏప్రిల్ 1వ తేదీ 2025 నుంచి అమల్లోకి వస్తాయని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కువైట్ లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే చాలా మంది మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోతూ ఉన్నారు. చాలా మంది తల్లిదండ్రులు పెళ్ళైనా చేస్తే మారతారని చెప్పేసి పెళ్లిళ్ళు చేస్తూ ఉన్నారు. పెళ్లిళ్లు చేసుకున్న తర్వాత మాదక ద్రవ్యాల అలవాటు ఉందని చెప్పేసి ముఖ్యంగా అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క జీవితాలు నాశనం అయిపోతూ ఉన్న నేపథ్యంలో, అలాగే చాలా సంవత్సరాల నుంచి కూడా పెళ్లికి ముందు కువైట్ లో మనం చూసుకుంటే వివాహానికి ముందు వైద్య పరీక్షలు అనేవి ఉండాలని చెప్పేసి కువైట్ లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే HIV ఎయిడ్స్ కేసులు కూడా పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈ యొక్క డిమాండ్ ఎక్కువయ్యింది. దీనికి సంబంధించి పూర్తిగా అధ్యయనం చేసి పరిశీలించిన తర్వాత ఈ యొక్క ప్రతిపాదనకు కువైట్ ఆరోగ్య శాఖ మంత్రి గారు ఆమోదం తెలపడం జరిగింది. అలాగే ఈ యొక్క వైద్య పరీక్షలు ముఖ్యంగా మనం చూసుకుంటే అంటువ్యాధులు కానీ, ఎవరైనా మాదక ద్రవ్యాలు సేవించడం కానీ, లేకపోతే వాళ్ళకు ఏవైనా జన్యుపరమైన సమస్యలు ఏవైనా ఉంటే కానీ ఈ యొక్క వైద్య పరీక్షలలో బయటపడతాయని చెప్పేసి ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ఇద్దరికి ఈ యొక్క టెస్టులు అనేవైతే ఉంటాయి. ఎందుకంటే మగవారికి చేయడం తప్పని చెప్పేసి ఇద్దరు కువైటీలు పెళ్లి చేసుకుంటూ ఉండి ఇద్దరికి ఒక కువైటీ మహిళ ప్రవాస పురుషుడు పెళ్లి చేసుకున్నా, ఇద్దరు ప్రవాసులు పెళ్లి చేసుకున్నా సరే కానీ మహిళ కాని పురుషుడు గాని తప్పకుండా ఈ యొక్క టెస్టులు అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ యొక్క కొత్త రూల్ అమల్లోకి రానుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.